రెడ్ బుక్లో. సో వాటిని కూడా ఒకసారి చదువుదాం, వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, పాల్రాజ్ ఐజీ. సో ఇందాక ఆల్రెడీ చదివాం మనం. ఐఏఎస్లు సాయి గారు ఒకసారి మీరు చూడండి. అత్యంత వివాదాస్పద వ్యక్తిగా ధర్మారెడ్డికి పేరు వచ్చింది. రకరకాల కారణాలు ఉన్నాయి. సో అన్ని అలిగేషన్స్ వచ్చిన తర్వాత ఆయన మారిస్తే బాగుండేది. బహుశా తిరుమల లాంటి పవిత్ర స్థలంలో అన్ని వివాదాస్పద ఆరోపణలు ఉన్న వ్యక్తిని అలాగే కంటిన్యూ చేయటం కూడా అప్పటి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి తలనొప్పిగానే మారింది. సో ధర్మారెడ్డి ప్రస్తుతం వెళ్ళిపోతాను లీవ్ మీద అన్నా కూడా అధికారులు ప్రస్తుతం లీవ్ ఇస్తున్నట్టు లేదు కొత్త ప్రభుత్వం. సో ఆయన మీద విచారణ జరిపించే ఉద్దేశం ఉన్నట్టుంది. సో అందుకని రెడ్ బుక్లో ధర్మారెడ్డి పేరు చాలా కీలకం ఉంది. అందులోని టీటీడీ అనేది అన్ని పార్టీలకు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఏదో ఒక రకంగా సంబంధం ఉంటుంది. దర్శనానికి వెళ్ళే ప్రతి భక్తుడు ఓన్ చేసుకుంటారు తిరుమల కొండ. సో ఆ కొండని శాసించే పొజిషన్లో అర్హత లేని వ్యక్తిని ఇక్కడ నిల్చోబెట్టారు. అది కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేసే వ్యక్తి కాబట్టి అర్హత లేకపోయినా డిఫెన్స్ నుంచి పట్టుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ ఈఓన్ చేసేశారు. ఐఏఎస్ని చేయాల్సిన చోట ఈ విధంగా డిఫెన్స్కి సంబంధించిన వ్యక్తిని నియమించారు అన్న అలిగేషన్. నిన్న మొన్న వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన మీద విచారణ జరిపించాలంటూ జనసేన వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు. నెక్స్ట్, ముత్యాలరాజు సీఎంఓ మాజీ కార్యదర్శి. సాయి గారు బహుశా ఇది మీరు కూడా అప్పట్లో వార్తలు రాసి ఉంటారు, మీరు బ్రేకింగ్ చేస్తుంటారు ముత్యాలరాజు మీద. ఎందుకంటే సివిల్స్ ఫలితాలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక తెలుగు వ్యక్తి సివిల్ ర్యాంక్స్లో మంచి ర్యాంక్ వచ్చింది ముత్యాలరాజుకి. బహుశా మచిలీపట్నం వరకు ఉంటాయింది నేటివ్. సో కృష్ణా జిల్లాకు సంబంధించి నెల్లూరు జిల్లా సరిగా ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కానీ నేను కూడా అది కవర్ చేసే ఆ వార్త. సో అతని ఇంటర్వ్యూలు కూడా చేశాం. బంటుమిల్లి అంట, కృష్ణా జిల్లా బంటుమిల్లికి సంబంధించిన వ్యక్తి, అంటే మచిలీపట్నానికి దగ్గరలో ఉన్న వ్యక్తి, ఒక తెలుగువాడు సివిల్ ర్యాంకర్, మంచి స్థానంలో మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడంటూ ఆయన్ని పొగుడుతూ ఆయన ఫ్యామిలీ ఇంటర్వ్యూలు, ముత్యాలరాజు ఇంటర్వ్యూలు మనం కూడా చేశాం, బాగా గుర్తుంది నాకు. సో అలాంటి వ్యక్తి ఆ తర్వాత మంచి ఐఏఎస్ ఆఫీసర్గా పేరు వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సీఎంఓ మాజీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. సో ఆయన మీద ప్రస్తుతం టీడీపీ అలిగేషన్స్ చేస్తోంది. సో ఆయన్ని రెడ్ బుక్లో ఎంటర్ చేసింది. నెక్స్ట్, శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి, పురపాలక శాఖ మాజీ కార్యదర్శి. ఆవిడ గురించి అందరికీ కూడా తెలుసు. ఒకప్పుడు చాలా పవర్ఫుల్ ఐఏఎస్ అధికారి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సందర్భంలో గనుల శాఖ కార్యదర్శిగా ఆవిడ పనిచేసిన సందర్భంలో ఓబులాపురం మైన్స్ కావచ్చు, ఇతర మైన్స్ కావచ్చు, వాటన్నింటినీ కట్టబెట్టడంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ అప్పటి సిబిఐ కేసుల్లో భాగంగా ఆమెని అరెస్ట్ చేయటం, చాలా కాలం జైల్లో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత తెలంగాణ కేడర్లో ఉన్న ఆవిడ్ని రిక్వెస్ట్తో జగన్మోహన్ రెడ్డి ఏపీకి తీసుకొచ్చి పురపాలక శాఖ కార్యదర్శిగా ఆవిడకి అప్పగించారు. సో ఆవిడ ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా, అంటే తమను కావాలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కాబట్టి సో ఆవిడ మీద అలిగేషన్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. రెడ్ బుక్లో ఆవిడ పేరు కూడా ఉంది. నెక్స్ట్, ధనుంజయ రెడ్డి గారు సీఎం మాజీ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయన మీద కూడా ఇటు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు, అటు వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. రెడ్ బుక్లో వీళ్ళు ఎంటర్ చేశారు. వైసీపీ నేతలు నిన్న జక్కంపూడి రాజా డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి అలిగేషన్ చేస్తున్నారు. ధనుంజయ రెడ్డి లాంటి ఒక చెత్త అధికారి ఇంకెవరూ లేరు అంటూ డైరెక్ట్గా పేరు పెట్టి మరీ దిగుతూ ఉన్నారు. ఎందుకంటే సీఎం కార్యదర్శిగా ఉంటూ ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ఆయన సీఎం దగ్గరికి పంపకుండా బయట గంటల కనీసం కూర్చోబెట్టకుండా నుంచోబెట్టి వెయిట్ చేయించేవాడు, ఇబ్బందులు పెట్టేవాడు, మనం తీసుకెళ్ళిన అర్జీలు కూడా పట్టించుకునేవాడు కాదంటూ అదే వైసీపీ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డైరెక్ట్గా ఆయన మీద అలిగేషన్ చేశారు. ఇటు టీడీపీ నేతలు నారా లోకేష్ వీళ్ళందరూ చేసే అలిగేషన్ ఏంటంటే పూర్తిగా వైసీపీ కార్యకర్తలాగా మారిపోయి అనేక అంశాల్లో ఆయన వాళ్ళకు అనుకూలంగా పనిచేశారంటూ ధనుంజయ రెడ్డి మీద అలిగేషన్ చేస్తున్నారు. నెక్స్ట్, జవహర్ రెడ్డి మాజీ సిఎస్. బహుశా నిన్నే ఆయన్ని సెలవు మీద వెళ్ళిపోమని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన వెళ్ళిపోయినట్టున్నారు. నిన్న కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టబోయే చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వచ్చినప్పుడు మొహమాటానికి ఆయన జస్ట్ 2 నిమిషాలు మాత్రం కలిసి బయటికి పంపించేసినట్టున్నారు. 2 గంటలేమో ఆయన బయట వెయిట్ చేయించినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఆయన మీద వెరీ మచ్ సీరియస్గా అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్, టీడీపీ నేతలంతా కూడా ఉన్నారు. ఎన్నికల సమయంలో కూడా పర్టికులర్గా ఆయన మీద అనేక అలిగేషన్స్ చేశారు. అటు బీజేపీ నేతలు పురంధేశ్వర్ కూడా ఆయన్ని తప్పించండి అంటూ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సందర్భంలో పెన్షన్ల పంపిణీ చేయనీయకుండా తెలుగుదేశం పార్టీ ఆపిందన్న ఆ నిందని వాళ్ళ మీద వేసే ఉద్దేశంలో భాగంగా 38 మంది మహిళలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ కోసం ఎండలో వచ్చి వాళ్ళ చావుకు కారణమైంది జవహర్ రెడ్డి అంటూ టీడీపీ ఆరోపిస్తుంది. ఇదంతా కూడా టీడీపీ వల్లే పెన్షన్లు అయిపోయాయనేది జనాల్లోకి రుద్దే ఉద్దేశంలో భాగంగా కుట్ర చేశారు. కాబట్టి జవహర్ రెడ్డిని రెడ్ బుక్లో ఫస్ట్ టాప్ ప్రయారిటీలో ఉంచడం అనేది జరిగింది. సో ఇది ఐఏఎస్లను చూసాం, ఐపీఎస్లను చూసాం.
నెక్స్ట్ సంజయ్, సిఐడి మాజీ చీఫ్, ఆయన కూడా రీసెంట్గా తీవ్రమైన అలిగేషన్స్ ఎదుర్కొన్నారు. సో చంద్రబాబు నాయుడు మీద కేసులు కావచ్చు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావచ్చు, అనేక పరిణామాలు. అంతకుముందు సిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ని తప్పించి